హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను ఫ్రెండ్స్. మనం స్టాక్ మార్కెట్లో ఇంటర్డే ట్రేడింగ్ చేసిన, అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవ్వండి. ఇవి కొన్ని లాజిక్స్ అనమాట ఫ్రెండ్స్. ఈ లాజిక్స్ కనుక మనకి తెలిస్తే కనుక మనం కొంచెం ప్రాఫిట్స్ అనేవి చూడొచ్చు. ఇంటర్డే ట్రేడింగ్ అయితే ఒక 2% 3% ప్రాఫిట్స్ అనేది చూడొచ్చు. అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే మినిమం ఒక 10% అనేది ప్రాఫిట్స్ అనేది చూడొచ్చు. సో ఈ వీడియోలో ఆ టిప్స్ ఏంటి, అలాగే ఆ ట్రిక్స్ ఏంటి, ఆ లాజిక్స్ ఏంటి చూద్దాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్తాను కదా, టిప్స్ అండ్ ట్రిక్స్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇంటర్డే ట్రేడింగ్ కానీ చేసినప్పుడు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఫస్ట్ టిప్ అనుకోండి లేదా ట్రిక్ అనుకోండి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి బల్క్ డీల్ ఫ్రెండ్స్. బల్క్ డీల్స్ మీకు తెలిసే ఉంటుంది. బల్క్ డీల్స్ అంటే ఏదైనా ఒక పెద్ద ఇన్వెస్టర్ కనుక పెద్ద అమౌంట్ ఆఫ్ షేర్స్ కనుక ఏదైనా కంపెనీలో కొంటే మనం దాన్ని బల్క్ డీల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా ఒక 1.5 month క్రితం రాకేష్ దమానీ గారు ఇండియా సిమెంట్స్లో 98 రూపీస్ దగ్గర కొన్ని షేర్స్ అనేవి కొన్నారు ఫ్రెండ్స్. అలాగే సేమ్ రాకేష్ జుంజుంవాలా గారు కూడా అప్రాక్సిమేట్లీ 98 ఆర్ 100 రూపీస్ దగ్గర కొన్ని షేర్స్ అనేవి కొన్నారు. సో ఇలా బల్క్ డీల్ ఎప్పుడైనా సరే ఒక పెద్ద ఇన్వెస్టర్ చేసినప్పుడు, రీటైల్ ఇన్వెస్టర్ మనం ఏం చేయాలంటే, వాళ్ళు బల్క్ డీల్ అనేది లో ప్రైస్ దగ్గర కొంటారు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh షేర్స్, 2 lakh షేర్స్ అనేవి కొంటారు. సో ఇలా కొన్నప్పుడు వాళ్ళు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ కోసం ఆలోచిస్తారు అనమాట. అంటే ఒక 2 years 3 years హోల్డ్ చేద్దాము, లేకపోతే 3 months 4 months హోల్డ్ చేద్దామని. బట్ మనము అలా లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు కొన్ని పెన్నీ స్టాక్స్తో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. సో ఏం చేయాలంటే, మనం ఎప్పుడైనా సరే ఒక పెద్ద ఇన్వెస్టర్ కనుక బల్క్ డీల్లో కనుక చేసినట్టయితే, అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ షేర్స్ కనుక కొన్నట్టయితే, మనం సేమ్ మనకి న్యూస్ రాగానే మనం కూడా ఆ షేర్ని కొనాలి ఫ్రెండ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు 98 రూపీస్ దగ్గర కనుక ఇండియా సిమెంట్స్ని రాకేష్ దమానీ గారు కొని ఉంటే, మనము అప్రాక్సిమేట్లీ మనకి న్యూస్ తెలిసేసరికి ఆ స్టాక్ అనేది 101 రూపీస్కి వెళ్తుంది. సో అలా వెళ్ళిన తర్వాత మనం ఆ స్టాక్ని మనం బై చేస్తే వితిన్ 2 days 3 daysలో మనకి 2 to 5% అనేది రిటర్న్స్ వస్తాయి ఫ్రెండ్స్. మనం వెంటనే ఆ 5% అనేది రిటర్న్ తీసుకొని ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకంటే వాళ్ళు బై చేసింది మాత్రమే మనకు తెలుస్తుంది, సెల్ చేసింది మాత్రం చాలా లేట్గా తెలుస్తుంది. సో అప్పటికి మనం నష్టపోతాం. సో ఎప్పుడైనా సరే బల్క్ డీల్ అనేది జరిగినప్పుడు మనం ఆ షేర్లో ఇన్వెస్ట్ చేసి జస్ట్ 2 నుంచి 3% లేదా 4% అనేది ఇంట్రెస్ట్ ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోవాలి ఫ్రెండ్స్. ఇది రీసెంట్గా ఇండియా సిమెంట్స్లో రాకేష్ దమానీ గారు 98 రూపీస్ దగ్గర కొన్నారు అరౌండ్గా. ఆ తర్వాత వితిన్ 2 weeksలోనే ఆ స్టాక్ అనేది అప్రాక్సిమేట్లీ 126 రూపీస్ దాకా వెళ్ళింది ఫ్రెండ్స్. అంటే అప్రాక్సిమేట్లీ 15 to 20% రిటర్న్స్ అనేది ఈజీగా ఇచ్చిందనమాట. సో ఈ లాజిక్ లేదా ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. ఎప్పుడైనా సరే ఒక పెద్ద ఇన్వెస్టర్ కనుక బల్క్ డీల్లో పార్టిసిపేట్ చేస్తే, బై చేస్తే, మనం ఆ షేర్లో కనుక వెంటనే బై చేయగలిగితే, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బై చేయగలిగితే, మనకి ఒక వితిన్ 2 days 3 days లేదా 5 daysలో మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది ఇన్వెస్టర్స్ సేమ్ అతన్ని ఫాలో అయ్యి ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఆ షేర్ అనేది కొంత బాగా పెరిగే అవకాశం ఉంటుంది ఎర్లీ డేస్లో. అంటే ఒక 2 days 3 days, నెక్స్ట్ 2 days 3 daysలో బాగా పెరిగి ఒక 5 నుంచి 10% రిటర్న్స్ అనేవి ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఈ లాజిక్ అనేది ఫాలో అవ్వండి. ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్ వచ్చేసరికి బల్క్ డీల్స్ అనమాట. సెకండ్ టిప్ వచ్చేసరికి ఫ్రెండ్స్ రౌండ్ నెంబర్స్ ఫ్రెండ్స్. ఈ రౌండ్ నెంబర్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ జస్టైల్ స్టాక్ తీసుకున్నట్టయితే, జస్టైల్ స్టాక్ ఫర్ ఎగ్జాంపుల్గా 420 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకోండి ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్గా. సో ఆ షేర్ అనేది అక్కడి నుంచి కింద పడుతూ వస్తుంది. మార్కెట్ డౌన్ అవడం వల్ల ఆ షేర్ కూడా కింద పడుతూ వస్తుంది. అలా కింద పడుతూ వస్తూ అప్రాక్సిమేట్లీ 401 రూపీస్ దగ్గరికి వచ్చింది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఆ షేర్ అనేది 400 లెవెల్ టచ్ చేసి కింద పడడం స్టార్ట్ చేసింది. వెంటనే 400 లెవెల్కి కింద పడి 399కి రాగానే దాంట్లో షార్ట్ సెల్లింగ్ అనేది చేయడం బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే అలా 399కి రాగానే, అంటే 400 రౌండ్ నెంబర్ని క్రాస్ అయ్యి కింద పడుతుంటే ఆ షేర్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది దారుణంగా వస్తుంది ఫ్రెండ్స్. సో అప్పుడు అలాంటి టైంలో మనం షార్ట్ సెల్లింగ్ అనేది చేస్తే మనకి మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఎప్పుడైనా సరే ఏదైనా షేర్ రౌండ్ నెంబర్ అంటే 400 300 లేకపోతే 1500 ఈ రౌండ్ నెంబర్ని క్రాస్ చేసి కిందకు వస్తే ఆ షేర్ అనేది కింద పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సెల్లింగ్ ప్రెజర్ అనేది దారుణంగా ఉంటుంది. అలాగే మనం రిలయన్స్ షేర్లో రీసెంట్గా చూసినట్టయితే అప్రాక్సిమేట్లీ 1600 లెవెల్ని క్రాస్ అయ్యి కింద పడంగానే మనకి ఆ షేర్ అనేది 1600 లెవెల్కి క్రాస్ అయ్యి 1599 రాగానే ఆ షేర్ అనేది వితిన్ మినిట్స్లోనే ఆ షేర్ అనేది 1588 1585 దగ్గరికి వచ్చేసింది ఫ్రెండ్స్. 5 to 6% అనేది ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. సో ఎప్పుడైనా సరే రౌండ్ నెంబర్ని క్రాస్ అయ్యి షేర్ అనేది కింద పడుతుంటే మనము దాంట్లో షార్ట్ సెల్లింగ్ అనేది చేయాలి. అలాగే మనం ఏదైనా షేర్ కనుక రౌండ్ నెంబర్ని క్రాస్ అయ్యి పైకి వెళ్తుంటే, సేమ్
అంటే సేమ్ ఎగ్జాంపుల్ జస్ట్ డైలీ 390 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది జస్ట్ డైలీ పైకి వెళ్ళి 400 లెవెల్ని క్రాస్ అయితే అక్కడ మనం బయింగ్ ప్రెజర్ అనేది చాలా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ 400 లెవెల్ని క్రాస్ అయ్యి పైకి వెళ్తే ఆ షేర్ అనేది దారుణంగా పైకి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటప్పుడు కూడా మనం ఆ షేర్ని బయింగ్ చేసి ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అవ్వాలి. వెంటనే ఎగ్జిట్ అవ్వాలి, ఎందుకంటే 2 to 3% అనేది ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అవ్వాలి ఫ్రెండ్స్. ఈవెన్ కొన్ని సిచ్యువేషన్స్లో 1% ప్రాఫిట్ కూడా తీసుకొని ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట. సో ఇది సెకండ్ టిప్ వచ్చేసరికి రౌండ్ నెంబర్స్ ఫ్రెండ్స్. థర్డ్ టిప్ వచ్చేసరికి ఫ్రెండ్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్అవుట్ ఫ్రెండ్స్. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ కొంతమందికి తెలియదని చెప్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ తీస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా షేర్ అనేది రెసిస్టెన్స్ లెవెల్ అంటే పైకి వెళ్ళినప్పుడు ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తే ఆ బ్రేక్అవుట్ రీజన్ నుంచి స్టాక్ అనేది పైకి వెళ్తుంది ఫ్రెండ్స్. అలాగే ఎప్పుడైనా సపోర్ట్ లెవెల్కి కానీ ఏదైనా షేర్ వచ్చి కింద సపోర్ట్ లెవెల్ని బ్రేక్అవుట్ అయ్యి కింద ఏదైనా ఒక క్యాండిల్ని ఫామ్ చేస్తే ఆ షేర్ అనేది డ్రాస్టికల్గా కింద డౌన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా సరే రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేస్తే ఏదైనా షేర్ అనేది స్టాక్ అనేది పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అలాగే ఎప్పుడైనా సరే సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసుకొని కింద ఏదైనా ఒక రెడ్ క్యాండిల్ అంటే సపోర్ట్ లెవెల్ అంటే కింద పడుతున్నప్పుడు సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసి ఏదైనా కింద ఒక రెడ్ క్యాండిల్ ఫుల్గా ఫామ్ అయితే 15-minute చార్ట్ చూస్తే మీకు ఫుల్గా ఫామ్ అయితే ఆ షేర్ అనేది కింద పడే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే రెసిస్టెన్స్ లెవెల్ని కనుక ఏదైనా షేర్ కనుక రెసిస్టెన్స్ని అంటే పైన లైన్ని ఇదివరకు వచ్చిన రెసిస్టెన్స్ లెవెల్ని కనుక క్రాస్ చేసి పైకి వెళ్ళి ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయితే అక్కడి నుంచి ఆ షేర్ అనేది పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్. సో మన థర్డ్ టిప్ వచ్చేసరికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్అవుట్ ఫ్రెండ్స్. ఇలాంటప్పుడు కూడా మనం ట్రేడింగ్ అనేది చేయొచ్చు. అలాగే మీరు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అని లాంగ్ టర్మ్ ట్రేడింగ్ కానీ 1 డే చార్ట్ వీక్లీ చార్ట్ చేసినా సరే చేసినా సరే ఎప్పుడైనా ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్అవుట్ వస్తే అక్కడి నుంచి సెల్లింగ్ ప్రెజర్ అలాగే బయింగ్ ప్రెజర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో మన థర్డ్ టిప్ వచ్చేసరికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్అవుట్ అనమాట. ఫోర్త్ టిప్ ఫ్రెండ్స్, ఈ ఫోర్త్ టిప్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టాక్ ఇండస్ఇండ్ బ్యాంక్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇండస్ఇండ్ బ్యాంక్ అనేది అప్రాక్సిమేట్లీ ఒక్క రోజులో 7% నుంచి 10% లోపల డౌన్ అయింది అనుకోండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక స్టాక్ ఒక్క రోజులోనే 7 to 10%, నాట్ ఓన్లీ ఇండస్ఇండ్ బ్యాంక్ అని వేరే ఏదైనా షేర్ మనకి 7 to 10% అనేది సడన్గా ఒక్క రోజులోనే ఇంట్రాడే ట్రేడింగ్లో డ్రాప్ అయిందంటే ఆ షేర్ని మీరు బై చేయాలి ఫ్రెండ్స్. అక్కడ బై చేస్తే నెక్స్ట్ డే మార్నింగే వితిన్ 9:50 నుంచి 10 o'clock లోపల ఆ షేర్ అనేది మీకు మినిమం 2% అనేది ప్రాఫిట్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇంటర్డే టిప్ అనమాట. సో ఎప్పుడైనా సరే ఏదైనా షేర్ 7% కంటే అబోవ్ కనుక ఆ స్టాక్ అనేది ఫాలో అయింటే ఒక రోజులో ఆ షేర్ని మనం బై చేస్తే నెక్స్ట్ డే వచ్చేసరికి మార్కెట్ కొంత పాజిటివ్లో ఉన్నా సరే ఆ షేర్ అనేది ఖచ్చితంగా 2 నుంచి 3% వరకు ప్రాఫిట్ ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఇది ఫోర్త్ టిప్ అనమాట. అలాగే ఫిఫ్త్ టిప్ చూద్దాం ఫ్రెండ్స్. ఫిఫ్త్ టిప్ వచ్చేసరికి డబ్ల్యూ షేప్డ్ క్రాస్ ఫ్రెండ్స్. డబ్ల్యూ షేప్డ్ క్రాస్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్ ఇలా డబ్ల్యూ రూపంలో అంటే 2 times బాటమ్ అవుట్ చేసి అంటే డబుల్ బాటమ్ అని కూడా అంటారు దీన్ని. ఎప్పుడైనా ఏదైనా షేర్ ఇలా కింద పడి ఇలా మళ్ళీ కింద పడి ఆ స్టాక్ కనుక మళ్ళీ ఎక్కడైతే కింద పడిందో మీరు ఇక్కడ చార్ట్లో చూసుకోవచ్చు. ఏదైనా షేర్ కనుక ఇలా డబ్ల్యూ రూపంలో ఉండి ఆ డబ్ల్యూ రూపంలో అంటే స్టాక్ ఇక్కడ నుంచి కింద పడి మళ్ళీ పైకి లేసి మళ్ళీ కింద పడి మళ్ళీ పైకి లేసి ఈ రెసిస్టెన్స్ లెవెల్ని కనుక క్రాస్ చేసి పైకి వెళ్తే ఆ స్టాక్ అనేది డ్రాస్టిక్గా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే రివర్స్ డబ్ల్యూ షేప్డ్ కూడా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళి మళ్ళీ కింద పడి కొంచెం మళ్ళీ పైకి వెళ్ళి రెసిస్టెన్స్ లెవెల్ని తాకి మళ్ళీ కింద పడి ఈ కింద సపోర్ట్ లెవెల్ని బ్రేక్ అయ్యి అంటే ఇదివరకు ఉన్న సపోర్ట్ లెవెల్ని బ్రేక్ అయ్యి కిందకి వెళ్తే కనుక ఆ షేర్లు సెల్లింగ్ ప్రెజర్ అనేది వస్తుంది. సో ఇది డబ్ల్యూ షేప్డ్ క్రాస్ అంటే ఆ చార్ట్ అనేది డబ్ల్యూ షేప్డ్లో కనుక ఏదైనా స్టాక్ కనబడి అక్కడి నుంచి బ్రేక్అవుట్ అయిన సపోర్ట్ నుంచి బ్రేక్అవుట్ అయితే సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది. అదే రివర్స్ డబ్ల్యూ షేప్ అయితే అలాగే నార్మల్ డబ్ల్యూ షేప్ అయితే పైన రెసిస్టెన్స్ లెవెల్లో బ్రేక్అవుట్ అయితే బయింగ్ ప్రెజర్ అనేది వచ్చి ఆ స్టాక్ అనేది పైకి వెళ్తుంది ఫ్రెండ్స్. సో ఇది మనము దీన్ని రెసిస్టెన్స్లో కూడా ఈ డబ్ల్యూ షేప్డ్ క్రాస్ని వాడతారనమాట. సో ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ అనేది సడన్గా ఇలా ఫాల్ అయ్యి డబ్ల్యూ షేప్ వచ్చి ఆ తర్వాత పైకి వెళ్తే ఆ రెసిషన్ అనేది అయిపోయింది, అక్కడి నుంచి మార్కెట్ అనేది పైకి వెళ్తుందని కూడా చెప్తుంది అనమాట. సో డబుల్ షేప్డ్ క్రాస్ అనేది కూడా మనకి చాలా యూజ్ అవుతుంది. ఏదో స్టాక్స్లో కానీ లేకపోతే మొత్తం మార్కెట్ యొక్క కండిషన్ కూడా మనకి ఈజీగా చెప్తుంది అనమాట. సో ఎప్పుడైనా డబుల్ షేప్ చార్ట్ కనుక ఏదైనా స్టాక్లో కనుక మీకు డబుల్ షేప్డ్ చార్ట్ కనబడితే ఆ రెసిస్టెన్స్ లెవెల్ నుంచి కొంచెం ఒక బ్రేక్ అయ్యి ఏదైనా ఒక క్యాండిల్ ఒక గ్రీన్ క్యాండిల్ కనుక పైన ఫామ్ అయితే ఆ స్టాక్ అనేది పైకి వెళ్తుంది. అలాగే రివర్స్ డబ్ల్యూ షేప్లో సపోర్ట్ లెవెల్ని బ్రేక్ అయ్యి కింద స్టాక్ కనుక కింద పడుతుంది
అవుతుంటే బేరిష్ ట్రెండ్ వచ్చినట్టు అక్కడ నుంచి రెడ్ క్యాండిల్ ఏదైనా ఫామ్ అయితే ఒక ఫుల్ క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ ఆ సపోర్ట్ లెవెల్ కింద బ్రేక్అవుట్ అయ్యి మనకు కనబడితే కనుక అక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఆ స్టాక్ అనేది కింద పడే ఛాన్స్ ఉంటుంది. సో మన ఫిఫ్త్ టిప్ వచ్చేసరికి డబ్ల్యూ క్రాస్డ్. సో ఈ 5 టిప్స్ కనుక మీరు ఫాలో అయితే మినిమం ఒక 1 నుంచి ఒక 2 to 3% అనేది ఇంట్రాడే ట్రేడింగ్లో చేస్తారు. అలాగే మీరు వన్ డే చార్ట్ కానీ వీక్లీ చార్ట్ కానీ మంత్లీ చార్ట్ కానీ పెట్టుకున్నట్టయితే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో ఈ చార్ట్స్ కనుక అంటే డబ్ల్యూ షేప్డ్ చార్ట్ కానీ వి షేప్డ్ చార్ట్ కానీ అలాగే డిఫరెంట్ షేప్డ్ చార్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దాంట్లో ఏవైనా క్రాస్ అయ్యి లేదా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కనుక వన్ డే చార్ట్లో బ్రేక్ అయితే మీరు దాన్ని షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేయొచ్చు. ఈ విధంగా మనం ఈ 5 టిప్స్ అనేది యూజ్ చేసుకొని ట్రేడింగ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. దీనివల్ల ఇంట్రాడే ట్రేడింగ్లో మనకి 2 నుంచి 3% దాకా ప్రాఫిట్ ఉంటుంది. అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో మనకి అప్రాక్సిమేట్లీ 10% అనేది ప్రాఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్, మినిమం టు మినిమం. సో ఈ 5 టిప్స్ ఫాలో అవ్వండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.